మా చెల్లికి పెళ్లి కుదిరింది కదా, ఈరోజు పసుపు నలగొడుతున్నారు, అంటే పసుపు దంచుతున్నారు. ఫస్ట్ పోచమ్మ పండుగ చేసిన తర్వాత అక్కడ నుంచి పసుపు తీసుకొచ్చి పసుపు దంచి ఇంకా పెళ్లి పనులన్నీ స్టార్ట్ చేస్తారు. అంటే పెళ్లి బట్టలు కొనడం, బంగారం కొనడం, ఇవన్నీ ఫస్ట్ ఇంటికి ఆడవాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి కాళ్ళకి పసుపు పెట్టి బొట్టు పెట్టేసి తర్వాత పసుపు నలగొట్టిస్తారు. ఇట్లా పెళ్లి కూతురుతోటి పెళ్లి కూతురు పసుపు కొమ్ములు ఇట్లా చిన్నగా నలగొట్టిన తర్వాత ఇంకొక్కొక్కరుగా తీసుకొని అందరి పసుపుని నలగొడతారు. తర్వాత దీన్ని దాచిపెట్టి పెళ్లికి ముందు రోజు, అంటే పెళ్లి పందిరి వేసిన రోజు విసురురాయిలో పసుపు విసురుతారు కదా, ఆ టైంలో ఈ పసుపు పోసి విసురుతారు. అదే పసుపుని పెళ్లి కూతురి హల్దీ ఫంక్షన్లో అండ్ పెళ్లిలో పసుపు ఎక్కడ అవసరమైనా దాంట్లో కొంచెం వేసి యూజ్ చేస్తారు. అండ్ ఈ పసుపు నలగొట్టే వీడియోని మీరు కంప్లీట్గా చూడవచ్చు మా ఛానల్లో. అండ్ తర్వాత ఇట్లా పెళ్లి కూతురు చేత పసుపు ఎత్తించి దాన్ని ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి మొక్కుకుంటుంది. మీ దగ్గర కూడా ఇట్లా పెళ్ళికి ముందు పసుపు దంచే ప్రోగ్రామ్ ఉంటుందా లేదా అనేది కామెంట్ చేయండి. మా దగ్గర అయితే పెళ్లి కుదిరిన తర్వాత పసుపు దంచిన తర్వాతనే అన్ని పనులు స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.